దేవర ట్రైలర్ ప్రకాష్ రాజ్ యొక్క వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంటది. అయితే ఎక్కువ క్యారెక్టరైజేషన్ మీద కొట్టాల శివ సినిమాలోను అండ్ ట్రైలర్ లోను కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రిమైస్ చెప్పట్లేదు. ఎక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్, ఈ సీన్స్ అన్ని ఎక్కడ జరుగుతుంది, దీని వెనుకున్నటువంటి ఆధారం ఏంటి అనేది ఎక్కడ కూడా రివీల్ చేసే ప్రయత్నం చేయలేదు. అది రివీల్ చేయకపోవడమా లేక ఒక రాంగ్ కైండ్ ఆఫ్ ట్రైలర్ కట్ అనేది అర్థం కాని సిచ్యువేషన్. అంటే ఒక ఎన్టీఆర్, కొడుకు ఎన్టీఆర్ చాలా ఇన్నోసెంట్ గా భయమయంగా ఉంటాడు. సీనియర్ ఎన్టీఆర్, తండ్రి ఎన్టీఆర్ దేవర అతను చాలా క్రూవల్ అండ్ హీరోయిక్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఈ ప్రిమైస్ ఎక్కడ జరుగుతుంది, ఈ మూవీ యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పాలన్న ఉద్దేశం కాదు. దాని మీద ఒక చిన్న అవగాహన లాస్ట్ లో అయినా ఇస్తే బాగుండదు. అంటే ఓవరాల్ గా ట్రైలర్ మొత్తం కూడా ఎక్కువ శాతం యాక్షన్ సీక్వెన్సెస్ నింపడం మీద, లేకపోతే దేవర అనే మెయిన్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ కి ఎలివేషన్స్ మీద వెళ్ళిపోయింది సినిమా ఓవరాల్ గా. సో అట్లాంటి సిచ్యువేషన్ లో దాంతో పాటు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాస్త డౌన్ అయింది. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు మీకు సీ సన్నివేశాలు ఉందనుకోండి, ఓషన్ సన్నివేశాలు, సముద్రపు సన్నివేశాలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సీసీ వాడాల్సిందే డెఫినెట్లీ. గ్రాఫిక్స్ అనేవి కనిపించాల్సిందే, సీజీ వర్క్ సారీ. సో అట్లాంటి సిచ్యువేషన్ లో సీజీ వర్క్ అక్కడ వరకు ఓకే, కానీ నార్మల్ ఒక ఊరిని చూపించినప్పుడు అనుకోండి, లేకపోతే ఒక ఆమ్, ఒక జనాల మధ్య నార్మల్ ఫైట్, సీతో సంబంధం లేని నార్మల్ ఫైట్ జరిగినప్పుడు కానీ అక్కడ కూడా ఎక్కువ సీజీ వర్క్ కనిపించేసరికి కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అండ్ ట్రైలర్ ఒక సీక్వెన్స్ లో కట్ అవ్వకుండా అక్కడక్కడ సీన్లు పట్టుకొచ్చి పోస్ట్ చేసినట్టు కూడా అనిపించడం అనేది కాస్త కన్ఫ్యూజన్ అయితే జనాల్లో క్రియేట్ చేస్తుందని చాలా మంది ఇస్తున్నటువంటి కంప్లైంట్. నాకు కూడా అంతవరకు అనిపించింది. విజువల్స్ మీద, గ్రాండీర్ మీద పెట్టినటువంటి దృష్టి దీని మీద కూడా పెడితే బాగుండేది అనేసి. లాస్ట్ షాట్ చాలా బాగుంది. అట్లా సొరచేప మీదకి అట్లా హీరో రావడం అనేది అసలు ఒక మనం అసలు ఎక్స్పెక్ట్ చేయడం. అండ్ మెయిన్ క్యారెక్టర్ కి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ కానీ, అండ్ సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూస్ గా సెకండ్ పార్ట్ అనేది కావాలని తీస్తున్నారు. ఇప్పుడు భారతీయుడు లాంటి మూవీస్ చూసాం మనం. భారతీయుడు 1 తో ఆపేయచ్చు, యాక్చువల్ 2 పార్ట్ అవసరం లేదు సెకండ్ పార్ట్. దానికి కావాలని ఫిల్లర్ ఎపిసోడ్స్ నింపేసి చేసినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి ఫిల్లర్ ఎపిసోడ్స్ ఏమన్నా దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నారా, అందువల్ల హై ఆక్టోన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా, లేక కథతో పాటు సాగుతుందా అనేది ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే నా పాయింట్ ఏంటంటే ఒక ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి, ట్రైలర్ వరకు చెప్తున్నా, ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేయకుండా ఎక్సలెంట్ బాగా వచ్చిన సన్నివేశాలు అన్ని కూడా అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోయాము కంట్రోల్ ట్రైలర్ వరకు అండ్ హిస్ టీమ్ అని బేసిక్ గా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ అనేది ఒకసారి కామెంట్ చేయండి.